అండ్ చెన్నైలో ఒక ప్రబుద్ధుడు పోలీసు డిపార్ట్మెంట్కి కొంతమంది ఏంటంటే మచ్చ తెస్తారు, కొంతమంది చక్కగా వన్నె తెస్తే, చక్కటి పేరు తెస్తే ఆ డిపార్ట్మెంట్కే ఒక కళ కాంతుల్ని తీసుకొస్తే, కొంతమంది పనికి మాలిన బుద్ధులతో చేరిన అంటే దీన్ని చూస్తుంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, పరిశీలిస్తే అర్థమయ్యేదంటే మనిషే. అతను పోలీసులు అయినా, జడ్జి అయినా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మనిషిగానే పుడతాడు అని మనం మాటికి గుర్తు చేసుకోవటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. అయితే మహేష్ కుమార్ అనే ఒక మగేష్ అంటారు, మహేష్ని మగేష్ అంటారు వాళ్ళు. హాని గాగా వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారన్నమాట తమిళియన్స్ని. కాని కూడా గా రెండిటికి ఒకటే అక్షరం వీళ్ళకి. అయితే ఈ మహేష్ కుమార్ అనే అతను ఐపీఎస్ ఆఫీసర్. సౌత్ గ్రేటర్ చెన్నైలో ఇతను ఏంటంటే డిఐజీ ర్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు. ఇతని మీద ఏంటంటే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్, తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఆయన జాయింట్ కమిషనర్ పోలీసుగా ట్రాఫిక్గా నియమితుడైపోయాడు నార్త్ గ్రేటర్ చెన్నైలో. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ఆయన ఏం చేశారంటే ఈ మహేష్ కుమార్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఆ కంప్లైంట్కి ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి అనే ఒక కంప్లైంట్ అనమాట. కానీ ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఇప్పట్లాగూ ఇంటర్నల్గా ఒక ఆఫీసరు, హయ్యర్ అథారిటీసు, లోయర్ పీపుల్ మీద కానీ, లేకపోతే హయ్యర్ అథారిటీస్ ఇంటర్నల్గా ఎవరు సెక్సువల్ హెరాస్మెంట్స్ జరిగినా, అట్లాంటి కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం అనమాట. మామూలుగా అన్ని డిపార్ట్మెంట్లో లాగా ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన మీద వచ్చిన కంప్లైంట్స్ మాత్రం ఏంటంటే కాస్త సీరియస్గా ఉన్న కంప్లైంట్స్ అనమాట. అయితే ఈయన వెంటనే ఎవరైతే డిఐజీ ఉన్నాడో ఆయన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సస్పెండ్ అవ్వబడ్డాడనమాట ఈ మహేష్ కుమార్. నేనేం చెప్తానంటే, నీకు ఏదో అడవిలో తిరిగి ఏదో ఎడారిలో తిరిగి ఎండమావిలాగా అయిపోయి ఏదో ఆడవాళ్ళ కోసం ఆబగా ఎగబడిపోతున్నట్టుగా అంతెందుకు, నీకు భార్య ఉంటుంది, కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీకు అన్ని అవసరాలు తీర్చడానికి నీకు చక్కగా జీతం ఇస్తుంది గవర్నమెంట్, చక్కగా పెళ్లి కొడుకులాగా చూసుకుంటుంది. ఇంకా ఎందుకు తీపరం ఇట్లాంటి వాళ్ళ ఆడవాళ్ళ మీద? వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి అవతల ఎవరి మీద ప్రేమ ఉంటుంది, ఏదో ఉంటుంది. ఇట్లా ఈ నవమన్మధుడు, నేను ఫోటో పెడతాను థంబ్నెయిల్లో చూడండి. ఇలాంటి నవమన్మధుడిని ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రేమించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, చాలామంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం అని వాళ్ళు అనుకున్న టాస్క్ కొంచెం వాళ్ళు ఇది పొందటానికని ఏం చేస్తారంటే, ఇదిగో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని సినిమాల్లో కూడా జరుగుతాయి. సినిమాల్లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో మాత్రం బయటికి పొక్కవు అనమాట. ఎందుకంటే వాళ్ళు అలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఈ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు. అయితే ఎందుకంటే అందరి కళ్ళు కూడాను వీళ్ళ మీద ఎక్కువ ఉండవు, సినిమా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి. అంటే ఎక్కడ ఆడ మగ ఎక్కడున్నా ఇది సహజమే అంట. ఎందుకంటే చాలామంది జడ్జెస్ మీద కూడా చాలా రంజన్ గొగోయ్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా అయ్యాడు. ఆయన సిజేఐగా చేసినప్పుడు ఆయన మీద కూడా వచ్చిన ఇట్లాంటి ఒక కంప్లైంట్స్. అయితేనండి ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్కి మళ్ళీ ఇంకొక రకంగా కళంక తీసుకొచ్చినట్టుగా అనుకుంటున్నారు చెన్నైలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడాను. ఆల్రెడీ ఈయన మీద చాలా కంప్లైంట్స్ ఉండి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ ఇద్దరి కంప్లైంట్స్ సీరియస్గా తీసుకోబడ్డాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, అందరి దృష్టిలో ఈయన పడ్డాడు కాబట్టి, ఇది ఒక మంచి అలుసుగా తీసుకుని, ఒక అదనుగా తీసుకుని చాలామంది ఈయన మీద కక్ష తీర్చుకోబోతున్నారు అన్నట్టుగా వినిపిస్తున్నాయి అన్నమాట వార్తలు. ఏది ఏమైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పని కాదు ఇది. ఇంత ఆబగాను, ఇంత వెకిలిగాను, ఇంత మనిషి కనిపిస్తే మీదకి దూకిపోయేసి అమాంతం మీద దూకిపోయి కబళించి ఏదో మనం జంతువులం కాదు కదా. ఇప్పుడు ప్రేమ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అవతల వాళ్ళతో మాటల్లోనో లేకపోతే ఎక్స్ప్రెషన్స్లోనో బాడీ లాంగ్వేజ్లోనో మనకు చిన్నగా ఒక హింట్ ఇస్తే తెలిసిపోతుంది. ఓకే, అవతల వాళ్ళకి ఇష్టమైతే గో ఎహెడ్ అనుకోవచ్చు. లేదు అంటే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేగాని నీకు అథారిటీ ఉంది కదా, అథారిటేరియన్ కదా అని, లేకపోతే నీకు హక్కు ఉంది కదా, నీకు పవర్ ఉంది, హక్కు ఉండదు, పవర్ ఉంటుంది. పవర్ ఉంది కానీ హక్కు ఉండదు. కానీ ఆ పవర్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన వేషాలు
వేసేసి నీ వీళ్ళతోని మొత్తం ఈ సెక్షువల్ డిజైర్స్ అన్నీ పూర్తి చేసుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కుదరదనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మహేష్ కుమార్ అనే దానికి అనే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్కి మాత్రం చుక్కలు కనిపించబోతున్నాయి. చాలామంది కలిపి దీని వెనకాల కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఈయన మీద చాలా చెయ్యటానికి, ఈయన మీద కక్ష తీర్చుకోవటానికి రెడీగా ఉన్నారు అని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇతను ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. అదండి ఈ మహేష్ కుమార్ గారి వారి రాసలీలలు అని చెప్పచ్చు. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.